పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ నాయకత్వంలో ధర్నా జరిగింది. నమస్కారం అండి. మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అన్ని విధాల అభివృద్ధి చేయడమే కాకుండా స్వాతంత్రం రావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైన గాంధీ నెహ్రూ ఫ్యామిలీలకు సంబంధించి నెహ్రూ గారు కానీ అలాగే ఇందిరాగాంధీ కానీ ఈ దేశం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ దేశం కోసం మరణించిన వారు కూడా ఆ కుటుంబం నుంచే వచ్చారు. ఇందిరాగాంధీ గారు కావచ్చు, అలాగే రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి వారి యొక్క త్యాగాలకు గుర్తుగా మళ్ళా వారి కుటుంబం నుంచి సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇంకా దేశ సేవలో రైతుల పక్షాన బాధితుల పక్షాన పోరాటాలు చేస్తూ ఈ దేశంలో భౌతికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. ఈ తరుణంలో మోడీ భయపడి రాహుల్ గాంధీ గారి యొక్క డోడా యాత్ర యొక్క ఫోర్స్ను చూసి భయపడి ఈ రోజున రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్తంగా కూడా ఒక పనికిరాని వ్యక్తిగా మార్చాలి, పనికిరాని వ్యక్తిగా జనాలకు చూపించాలన్న ఉద్దేశంతో అనేక కోట్లు ఖర్చు పెట్టి వారి మీద దుష్ప్రచారం చేయడమే కాకుండా అనేక రకాలుగా వారు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.